ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విద్యలోకి వచ్చి మీరు ఏదైనా సక్సెస్ అవ్వాలంటే శృతుల ప్రామాణికంగా అయితేనే మీకు యథార్థమైన మిమ్మల్ని మీరు గుర్తించే జ్ఞానం కలిగి మీరు పరదేవతా స్వరూపులుగా అవుతారు. దానికి శాస్త్ర ప్రామాణికంగా వెళ్ళాలి కానీ అశాస్త్రీయంగా వెళ్ళకూడదు. ఇప్పుడు ఉదాహరణకి లలిత త్రిశతి, మీరు లలిత సహస్రం బాగా చదివి దాని గురించి మీకు గూఢార్థంగా తెలిసిన తర్వాత అది తెలుసుకోవాలి. ప్రారంభంలోనే మీరు లలిత త్రిశతి చదివితే ఏమవుతుందంటే మీకు కొంత మిమ్మల్ని మాయ చేసే జ్ఞానం కలుగుతుంది, యథార్థ జ్ఞానం కలగదు. ఎలా అంటే ఇప్పుడు లలిత త్రిశతిలో వచ్చేసి ఫస్ట్లో కకార రూప అని వస్తుంది ఫస్ట్ నామంలో. దాన్ని నిరుక్త ప్రామాణికంగా వ్యాకరణ ప్రామాణిక కకారం అంటే ఏంటంటే శిరస్సు అని ఒక అర్థం. మానవ దేహంలో ముఖ్యమైనది శిరస్సు. ఇక్కడ దీంట్లో ఏముంటుంది, సహస్రాసార చక్రం ఉంటుందని యోగులు చెబుతుంటారు. ఆత్మ కుండలిని యోగ ఉపనిషత్తులు ప్రామాణికంగా. ఇంకా మోస్ట్ పవర్ఫుల్ వాడు పరమాత్మ అనే జ్ఞానం తెలుసుకోవడానికే ఈ యొక్క పంచదశి మంత్రం. అయితే దీనిని మీరు చిలక పలుకుల్లాగా పంచదశి మంత్రాన్ని పలకటం వలన ఉపయోగం ఉండదు. ఎందుకని ఉపయోగం ఉందంటే 15 అక్షరాలకు సంబంధించి నీ శరీరంలో షట్చక్రాల జ్ఞానం ఇందులోనే ఉంటుంది. కాబట్టి శబ్ద అర్థ జ్ఞానంతో చెయ్యాలి ఏ త్రి విద్యా మంత్రమైనా సరే. అప్పుడు మాత్రమే మీకు జన్మరాహిత్యము పరమాత్మ జ్ఞానము తెలుస్తాయి. మిమ్మల్ని మీరు సూపర్ పవర్గా ఖచ్చితంగా గుర్తించే జ్ఞానం జనక మహారాజులాగా వస్తుంది, లేకపోతే రాదు. అదేంటంటే అంటే వాస్తవ శబ్దార్థాలు లేకుండా మంత్రం చేయకూడదని చెప్తుంది. ఇంకా కకారం అంటే ఇంకా కకారం గురించి మీరు ఆ పంచదశి మంత్రం సహస్రాసారం మీద పనిచేసినప్పుడు మీరు ఫిజికల్గా కలిగే కొన్ని ఫీలింగ్స్ హార్మోన్స్ రిలీజ్ చేసేది అదే కదా. అప్పుడు అది కరెక్టా కాదా రిలీజ్ చేస్తుంది. నిన్ను కొన్ని ఫిజికల్గా నువ్వు అసత్యమని సత్యమన్న హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతుంటాయి. అవన్నీ కరెక్ట్ కాదని కరెక్ట్ చేస్తుంది, నిన్ను ఉద్ధరించుకోవచ్చు. తర్వాత వచ్చేసి పంచదశి మంత్రం గురించి ఇంకొక అర్థం, ఉదకము అనే ఒక అర్థం వస్తుంది. ఉదకం అంటే నీళ్ళు ఏదండి, నీళ్ళ అర్థం వల్ల మాకేంటండి లాభం అంటే నీళ్లు లేకపోతే ఆహారం ఉండదు. వర్షం పడితేనే కదా పంటలు పండేది. ఆ విధంగా నువ్వు ఆహారం ఉత్పత్తి అంటే నీ శరీరంలో జ్ఞానము ఉత్పత్తి, చక్రాల జ్ఞానము, తర్వాత నువ్వు ఎవరు, ఏమిటి, ఎందుకు పుట్టావు, ఎందుకు సస్తున్నావు, దీని గురించి జ్ఞానం ఇది తెలుసుకుంటే మాకేంటంటే లాభము, మేమేదో పరిగెత్తి ఏదో రూపాయి సంపాదించుకుంటే బాగుంటుంది కదంటే సంపాదించుకుంటే బాగుంటుంది. దాని తర్వాత వచ్చే ఈ వ్యాధుల పరంగా కానీ కుటుంబ సమస్యల పరంగా కానీ బాగా ధనవంతుడైతే చేయక్కర్లేదు, నువ్వు ఒక మహారాజు అయితే చేయాల్సిన అవసరం లేదు ఈ మంత్రాలు. ఎందుకంటే ఈ ఆశ్రమాల్లో పెద్ద ఈ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు. ఈ డబ్బులు ఖర్చు పెట్టి చేయించలేవు కదా నువ్వు. శృతులు ఏం చెబుతున్నాయి అంతసేపు, నీలో నువ్వు గుర్తించుకుని పరిగెత్తవాగా అక్కడికి యాక్సిడెంట్లు అవుతుంటాయి, అవి అవుతుంటే జనం తొక్కిసలాట్లో సస్తారు, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఎందుకు నువ్వు పరిగెత్తకుండా చోట కూర్చో అని చెబుతున్నాయి శృతులు. అందాకెందుకు రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానందుడు తన ఆత్మకథలు ఏం రాశాడు, ఎవరైతే శ్రీ విద్య పూర్ణ దీక్ష అంటే ఆత్మజ్ఞానం కలిగిన వాడి దగ్గర వచ్చేసి ఒక విస్తారమైన తరంగాలు వస్తుంటాయి. కాబట్టి ఆ తరంగాల్లోకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు కూడా ఆ జ్ఞానం కలుగుతుంది. అంటే శ్రీ విద్య పూర్ణ దీక్ష పురస్కరణ చేసిన గురువుల దగ్గరికి వెళ్ళి మీరు మంత్రదీక్ష తీసుకుంటే మీకు ఆ జ్ఞానం వస్తుంది. అందుకని నేను పొద్దుదాకా చెబుతున్నా, శ్రీ విద్యా గురువులను ప్రోత్సహించండి, వెళ్ళండి. వాళ్ళ దగ్గర అపారమైన తరంగాలు అంటే ఆరా అని అంటుంటారు కదా, ఆ విధంగా ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళారనుకో, మీకు అవి కలిగినాయి అనుకో, మీకు జ్ఞానం వస్తుంది. చలిమంట పక్కన వెళ్తున్నారు అనుకో, చలికాలం ఆ మంట సెగ మీకు తగులుతుంది కదా, అది ఎంత సత్యమో ఇది అంతే సత్యం అన్నమాట. సరే, ఇంకా మీకు దీనిని ఈ యొక్క లలితా త్రిశతిలో కకారం అని ఎందుకు చెప్పారంటే అగస్త్య మహర్షి కకారముతో ఉన్న పంచదశి వచ్చేసి తొందరగా యాక్టివ్ అవుతుంది, ఉత్తమం అని ఆయన చెప్పాడు. నేను చెప్పట్లేదు. నేను కాది పంచదశి చేసుకోండి, హాది పంచదశి చేసుకోండి, సాది పంచదశి చేసుకోండి నేను చెప్పట్లేదు, ఎవరి ఆచారం వాళ్ళది. అగస్త్య మహర్షి
ఇతను ఈ మాట చెప్పాడు, కాది పంచదశ చేసుకుని ఆ రూపముతోనే త్రిశతి కకారంతో ప్రారంభించి ఆయన భాష్యం రాశాడు కదా, రాయించాడు, తెలియజేశాడు. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇంకా మీరు దీని ఉపనిషత్తుల్లోకి వెళ్తే కేనో ఉపనిషత్తులో దీని గురించి ఇంకా బాగా డీప్గా ఉంటుంది. కేనో ఉపనిషత్తులో ఏదేంటండి, కేనో ఉపనిషత్తులో మరి ఆ గ్రాంధికంగా ఉంటుంది, మేము చదవలేము కదండి, మాకెట తెలుస్తుందండి. కరెక్టే మరి ఆ మాట. దీనికి భగవద్గీత, ఉపనిషత్తులు, వేదములు ఈ మూడింటిని కలిపితే ప్రస్థానత్రయము అంటారు. అర్థమైందండి? ప్రస్థానత్రయము. వేల సంవత్సరాల నాడు వేదవ్యాసులు వారు లాంటి వాళ్ళు దీనికి అనేక రకమైన సూత్రములు, వార్తికములు వీటిలోనూ రాసుకుంటూ అర్థాలు ప్రజలకు తెలియాలని రాను 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 వీటిని ఇంకా విస్తారంగా బాగా బాగా వివరంగా రాసిన ప్రస్థానత్రయం గ్రంథాలు కూడా ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న లాంగ్వేజ్ కూడా ఉన్నది, ఆ ప్రకారం ఉంది. కాబట్టి మీరు అది చదువు. ఒక ప్రస్థానత్రయం పుస్తకం ఒకటి, ఒక వస్తు గుణదీపిక ఒకటి, తర్వాత లలితా సహస్రనామ భాష్యం ఒకటి, 3 పుస్తకాలు పెట్టుకుంటే ఒక 75% మీరు ఈ బయట తిరుగుళ్ళు తిరగడం తగ్గిపోయింది. బయట తిరగటం వలన నేను మిమ్మల్ని తీర్థాలు క్షేత్రాలు తిరగద్దంటలేదు, తిరిగి మీరు అక్కడికి తిరగటం వలన ఏం జరుగుతుంది, ఏం కోల్పోతున్నారు, అక్కడి నుంచి మీరు ఏం తెచ్చుకుంటున్నారు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం వదులుతున్నారు, అది ఆలోచించండి. వీటిల్లో దాని మర్మాలు ఉంటాయి, మీకు ఇవి చెప్పరు. ఎందుకు చెప్పరండి? డబ్బులు రావు చెబితే, ఇవి చెబితే. ఎంతసేపు అలవి కానీ ఆధ్యాత్మికంగా చెబితేనే మానవుడు నమ్ముతాడు. సరే, ఈ కేన ఉపనిషత్తులు ఏమని ఉంటుంది? ఎందుకంటే శ్రీ విద్య డైరెక్ట్గా పంచదశి మంత్రమో మేము లేకపోతే షోడశి మంత్రమో అలాంటివి తీసుకోవచ్చు కదండి, ఇంకా బాగా డెవలప్ అవుతాం కదా అంటే, నీ కింద 7 చక్రాలు ఉన్నాయని చెప్పి నెట్లో ఉంటుంది, ఉపనిషత్తుల్లో ఉంటున్నాయి, యోగ మార్గంలో ఉంటాయి, అనేక శ్వాస మీద దివాసలు అవన్నీ పరంపరలో కొన్ని వేల మంది ఈ ఆధ్యాత్మికం కూడా చెబుతున్నారు కదా 7 చక్రాలు ఉంటాయని. 7 మంత్రాలు, 8వ మంత్రం వచ్చేసి వాడిని పరబ్రహ్మగా గుర్తింప చేస్తుంది. 7 మంత్రాలు, 7 చక్రాలు, అనేక జన్మల కర్మ ఉంటుంది ఆ చక్రాల్లో. తల్లిదండ్రుల నుంచి వచ్చింది ఏముంటుంది, తల్లిదండ్రులని కడుపులో ఉన్నప్పుడు వాడు చేసిన సంపాదన ఏంటి, వాడు కష్టపడి సంపాదించిన సొమ్మ, మంచి చెట్ల లూటీలు చేశాడా, హత్యలు చేశాడా, మానభంగా ఆ సొమ్ముతో తిన్న దాని కర్మ ఉంటుంది. గత జన్మలో తల్లిదండ్రుల కర్మ ఈ జన్మలోకి రాదు. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు వాడు తీసుకున్న ఆహారం కర్మ వస్తుంది, అంతవరకే. తర్వాత నీ జన్మల కర్మ ఉంటుంది కదా, ఈ చక్రాలు మొత్తం వరుసను ఛేదింపు రావాలి. అందుకని చెప్పి పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పంచదశి దీక్ష తీసుకోండి, నిన్ను నువ్వు పరబ్రహ్మంగా తెలుసుకోమని కేనో ఉపనిషత్తు చెప్తుంది. ఇంకా చాలా అన్నీ అంటే మీ కేనో ఉపనిషత్తులో ఉన్నది ప్రస్థానత్రయంలో మీకు చెప్తున్నాను. పంచదశి శ్రీ విద్య పూర్ణదీక్ష అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ నువ్వే అని తెలుసుకోవటము, నీ సమస్యలు వస్తే ఢీకొనటం. ఆలోచించండి, మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. స్వస్తి.